డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెడుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ మరియు ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి పద్మనాయక కళ్యాణ మండపం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, అదనపు ఎస్పీ చంద్రయ్య తో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా డ్రగ్స్ను నిర్మూలించేందుకు రాష్ట్రంలో ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేసి విస్తృతంగా దాడులు చేస్తుందని తెలిపారు. యువత విద్యార్థులకు డ్రగ్స్తో కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారని వివరించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. వివిధ స్థాలను అతిథులు పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, జిల్లా రవాణా శాఖ అధికారులు, సిఐలు మరియు తదితరులు పాల్గొన్నారు.
అనేది పొటెన్షియల్ యూత్ కావాలని ధ్యేయంతో ఈ డ్రగ్ రహిత సమాధానం నెరవేర్చాలనే ఉద్దేశంతో వారి కోరిక మేరకు ఒక వెహికల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వారి ఆధ్వర్యంలో ఆ వెహికల్ సెంటర్ 24/7 డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి, డ్రగ్స్ నుంచి యువతను దూరం చేయడానికి, అడిక్ట్ అయిన వాళ్ళకి అడిక్షన్ సెంటర్స్లో కూడా వాళ్ళని చేర్పించి వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళని సమాజంలో మళ్ళీ ఎప్పటికీ నార్మల్ సక్సెస్గా వాళ్ళకి ఎలాంటి స్టిగ్మా లేకుండా సమాజంలో రీఇంట్రడ్యూస్ చేయడానికి ఆ విషయంలో కష్టపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ జిల్లాలో కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం పోలీసు వారు కూడా ప్రతి చోట కొంత ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు. మనం బయట జనం అనుకున్నంత ఈ డ్రగ్ మినిస్ సిద్ధులలో ఏం లేదు. అయినప్పటికీ మనం 0 టాలరెన్స్ అనే ఉద్దేశంతో పోతున్నాము. ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ 5.6% డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు. డ్రగ్స్ అంటే మీరు గాంజా అనుకుంటారు, ఇరాన్ కొకైన్ ఇవి అనుకుంటారు. దీనికంటే ఇంకా కొన్ని మనకు పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, లేకుంటే కాఫ్ సిరప్స్ ఉంటాయి, అవి కూడా ప్రతిదానికి మీరు వేసుకుంటారు. డ్రగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పెయిన్ రిలీవర్ అండి. పెయిన్ రిలీవర్ ఎక్సర్సైజ్ అంటే మనకి ఏమంటే హాలూసినేషన్స్ వస్తాయి, భ్రమలు వస్తుంటాయి, లేని ఉన్నట్టు కనిపిస్తే ఉన్నది, ఇంకా పెద్దగా కనిపిస్తున్నది. అదే డెలిలియం వరకు డెలిలియం అంటే మనకు సైకాలజీలో కూడా ఏమి మీకు అక్కడ వాస్తవం ఒకటి కనబడుతుంది, అక్కడ ఉండేది ఒకటి ఉంటుంది. ఇందులో ఉన్న భ్రమలో ఉన్నట్టు మన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో ఈ బ్యూటిఫుల్ లైఫ్ భగవంతుడు ఇచ్చినటువంటి బ్యూటిఫుల్ లైఫ్ కూడా మనం ఈ సమాజానికి సర్వే చేయడానికి ఉపయోగించాలి. కానీ ఇప్పుడు ఒక్కసారి మీరు అడిక్ట్ అయిపోయారంటే మీరు ఫైనాన్షియల్ లాస్ అయిపోతారు. ఫైనాన్షియల్ లాస్ అయిపోయిందంటే మీకు సొసైటీలో ఎలాంటి గౌరవం ఉండదు. అదొకటి ఫైనాన్షియల్ లాస్ కావడం కాకుండా మీరు ఆ డ్రగ్ని మళ్ళీ మీరు ఎకనామిక్గా ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. క్రైమ్లో ఇన్వాల్వ్ అయిపోయినట్టు మీ ఫ్యూచర్ మొత్తం యూజ్ అయిపోతుంది. సో దయచేసి నేను యూత్ చెప్తున్నాను, పోలీస్ పరంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కూడా సొసైటీని కొంత రిఫార్మ్ చేయమని చెప్పినందుకు గవర్నమెంట్ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా పిలవడానికి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి విప్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు ప్రతి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ అవుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈగల్ టీమ్ ద్వారా ప్రిపేర్ చేసిన చాలా సెన్సిటివ్ వీడియోస్ కూడా చూశారు. ఆ వీడియో, ఆ మూవీ, ఆ మెసేజ్ బై సంబడి యాజ్ బిగ్ as విరాట్ కోహ్లీ ఇఫ్ యూ వుడ్ హావ్ సీన్, వాళ్ళు అందరం మన ఏజ్ వాళ్ళు అందరం మన యువకులకు ఆదర్శం. వాళ్ళు కూడా ఈ విషయం గురించి అంత క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మనం కూడా అందరం అంతమంది వచ్చి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కొరకు గ్యాదర్ అయ్యాము గురించి మనం ఆలోచించాలి. ఈ విషయం ఎందుకు ఎంత ఇంపార్టెంట్. మామూలుగా మీరు చూస్తారు, ఏమైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఒక శాసనసభ్యులు, కలెక్టర్లు, ఎస్పీలు ఏం ప్రోగ్రామ్ కొరకు వస్తాం? ఒక కొత్త బిల్డింగ్ ఇనాగరేషన్, కానీ కొత్త రోడ్ ఇనాగరేషన్. ఇవాళ ఏమైనా ఇనాగరేషన్ ఉందా? లేదు కదా. నేను ఎందుకు వచ్చాము? ఒక హాలిడే రోజుకు అంతమంది స్పెషల్లీ టైం తీసుకొని ఈ కార్యక్రమం కొరకు వచ్చాము. వై? బికాస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద యూత్ ఆఫ్ ద నేషన్. మన సమాజంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్న యువకుల గురించి మనం అందరం ఇవాళ వచ్చాము. భారతదేశం మొత్తం బ్రహ్మాండంలో ఒక యూనిక్ పొజిషన్లో, ఎందుకంటే we have our demographic dividend in our favor. Demographic dividend ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ఐడియా ఉండొచ్చు. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే మనకి యువక్ ఏజ్ లో ఉన్న పాపులేషన్ పర్సెంటేజ్ ఎక్కువ. 25 to 35 ఏజ్ లో ఉన్న యువకులకి పాపులేషన్ మన దగ్గర ఎక్కువ. అదే మనము వేరే దేశాలు చూస్తే, జపాన్ కానీ, జర్మనీ కానీ, అక్కడ అంత డెవలప్డ్ కంట్రీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పాపులేషన్ ఇప్పుడు ఏజింగ్ అవుతుంది కాబట్టి దే ఆర్ వరీ. కానీ అదే మన దేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ కి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. దీనికి మనము ప్రగతి దిశలో తీసుకువెళ్ళాలి అంటే ఆ యువకులకి ఎనర్జీ కరెక్ట్ దిశలో మనము ఛానలైజ్ చేయాల్సి వస్తుంది. అది కొరకు రెండో విషయం ఇంపార్టెంట్. స్టూడెంట్ ఉన్న ఏజ్ లో చదువుకోవాలి, జాబ్ ఉన్న ఏజ్ లో జాబ్ చేసుకోవాలి, అంతే, నథింగ్ ఎల్స్. ఇప్పుడు మనకి డ్రగ్ అబ్యూస్ కానీ వేరే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎప్పుడు ఎక్కువ వస్తుంది అంటే
when we are unnecessarily free. అది కొరకు మనం అందరం బిజీగా ఉండాలి, మన అందరి చేతిలో అది ఉండాలి. మనము రౌండ్ ద క్లాక్ పని చేసుకోవాలి. పని అంటే కేవలం మీ ఆఫీస్ పని కాదు, కేవలం మీ బుక్స్ లో ఇచ్చిన సబ్జెక్ట్స్ మాత్రమే కాదు. మీ స్టడీ అవర్స్ తర్వాత, మీ ఆఫీస్ అవర్ తర్వాత ఏమైనా ఒక హాబీ మన దగ్గర ఉండాలి. ఆ హాబీ మన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండొచ్చు, యోగా ఉండొచ్చు, జిమ్మింగ్ ఉండొచ్చు, బుక్ రీడింగ్ ఉండొచ్చు, పెయింటింగ్ ఉండొచ్చు, రైటింగ్ ఉండొచ్చు. మీరు మీ స్కూల్ అవర్, వర్క్ అవర్ తర్వాత ఏమైనా అలాంటి ఫ్యామిలీలో లేకుంటే యాక్టివిటీలో మీ టైం ఎంగేజ్ చేస్తే మీకు ఇలాంటి హ్యాబిట్స్కి అవసరమే రాదు. ఎందుకంటే మీ ఫుల్ డే బిజీగా ఉంటుంది, మీరు నైట్ వరకు టైర్డ్ అయిపోతారు, పడుకుంటారు. నెక్స్ట్ డేకి యూ విల్ బి యాక్టివేటెడ్ ఇనఫ్ టు లుక్ అప్ టు ద నెక్స్ట్ డే. సో అది కొరకు దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, చాలా మంది యువకులకి మేము చూస్తున్నామంటే ఒక్కసారి ట్రై చేస్తాము, తర్వాత మనము ఏం టచ్ చేయలేము, ఒక్కసారి ట్రై చేస్తాం, ఆ మైండ్లో ఉంటారు. కానీ ఈ డ్రగ్ అబ్యూస్ ఒక స్లిపరీ స్లోప్. ఒక్కసారి మీరు ఆ లూప్లో వస్తే దీని నుంచి బయట రావడానికి చాలా అంటే చాలా కష్టం. కాబట్టి ఫస్ట్ టైమే మనము దీనికి ఛాన్స్ ఇవ్వకూడదు. దీనిలో ఎవరైనా ఉండొచ్చు. కొన్ని హాస్టల్స్, మనకి స్కూల్, కాలేజెస్, హాస్టల్స్లో ఇప్పుడు కొంచెం కఫ్ సిరప్ ట్రెండ్ కూడా ఉండొచ్చు. సో ఎలాంటి హ్యాబిట్స్ మనము ఇప్పుడు స్టార్ట్ చేయకూడదు. అది మనకి సిగరెట్ ఉండొచ్చు, గంజాయి ఉండొచ్చు, డ్రగ్స్ ఉండొచ్చు, ఆర్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఆల్కహాలిజం ఉండొచ్చు. ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత, హ్యాబిట్ ఫామ్ అయిన తర్వాత డీ అడిక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్. కానీ ఎప్పుడైనా ఒకవేళ మీ కుటుంబంలో, మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ కాలేజ్లో ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ అడిక్ట్ అయిపోయారు, దీనికి డీ అడిక్షన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మన GGS సిరిసిల్లాలోనే వీ హ్యావ్ అ డెడికేటెడ్ డీ అడిక్షన్ సెంటర్. ఆ డీ అడిక్షన్ సెంటర్లో మనకి ట్రైన్ సైకలాజిస్ట్ ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు, థెరపీ కూడా ఇస్తారు. సో చాలా మందికి అది ఐడియా ఉండకపోవచ్చు, కానీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం భాగంగా హెల్త్ వీక్ రోజుకి ప్రత్యేకంగా నేను ఎస్పీ గారు హాస్పిటల్లో వెళ్ళి స్పెషల్ సెల్ దీనికి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకి విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో కూడా చైల్డ్ హెల్ప్ లైన్, ఇక్కడ కూడా 1908 నంబర్ చూపించడం జరిగింది. ఎక్కడైనా మీరు ఎవరైనా చూస్తే వాళ్ళు ఫోర్స్ఫుల్గా చిన్నపిల్లలకి, స్టూడెంట్స్కి ఫోర్స్ చేసి డ్రగ్స్ కానీ సిగరెట్ కానీ ఫోర్స్ చేస్తున్నారు, అలాంటి డ్రగ్ అబ్యూస్ చేస్తున్నారు, ఈ హెల్ప్ లైన్కి ఇమీడియట్గా మీరు కాల్ చేసి కంప్లైంట్ చేసుకోవచ్చు. దీంతో పాటు మన రెగ్యులర్ హెల్త్ డిపార్ట్మెంట్, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్లో కూడా దేర్ ఆర్ క్లినికల్ సర్టిఫైడ్ సైకలాజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ who have been deployed by the government to train all these people who are somehow falling into the trap of depression, and వాళ్ళకి ఈ డైరెక్షన్లో వెళ్ళడానికి ఒక పాసిబిలిటీ ఉంది. నిజంగా చెప్పాలి అంటే ఇలాంటి ఏమైనా అడిక్షన్ ఒక మెంటల్ హెల్త్ రిలేటెడ్ సబ్జెక్ట్. ఇప్పుడు టైం అంటే మనం ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ గురించి కూడా దీని మీద ఈక్వల్గా అవేర్ ఉండాలి, మనందరికీ ఆహ్వానం ఉండాలి. దీంతో రిలేటెడ్ మనము ట్యాబు అసోసియేట్ చేయకూడదు. ఎవరైనా ఒక క్రోనికలీ డిప్రెస్ లాగా ఉన్నారు, వాళ్ళకి ఒక ఏమే చేయడానికి ఇష్టపడట్లేదు, అలాంటి పర్సన్స్ కూడా ఒక సర్టిఫైడ్ డాక్టర్కి వెళ్ళి చూపించాలి. మనకి కొంతమంది జ్వరం వస్తే, కోల్డ్ వస్తే ఇమీడియట్గా మనం ఒక డాక్టర్కి చూపిస్తాం కదా, మెడిసిన్ తీసుకుంటాం కదా. దెన్ ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనము ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు ఎవరితో షేర్ చేయట్లేదు, ఎందుకు మన పేరెంట్స్తో చెప్పట్లేదు? ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిని వాళ్ళు పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో, టీచర్స్తో షేర్ చేసుకోవాలి. మీరు ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లోన్లీ, యు ఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్, యు ఆర్ ఫీలింగ్ నాట్ మోటివేటెడ్ ఇనఫ్, ఖచ్చితంగా ఎవరైనా ఒకరితో షేర్ చేయండి. మీ దగ్గర ఉన్న ఎవరైనా ఫ్రెండ్స్కి ఆ సిచ్యువేషన్లో మీరు చూస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా గైడ్ చేయండి. ఇది మనము టైమ్లీ మేనర్లో అడ్రస్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఈ డ్రగ్స్ డైరెక్షన్లో వెళ్ళరు. లాస్ట్లీ ఫస్ట్ అంటే ప్రివెంట్ చేసుకోవాలి, యాక్టివ్గా ఉండాలి, బిజీగా ఉండాలి. సెకండ్ అంటే ఒకవేళ యాక్చువల్గా అడిక్టెడ్ ఉన్న పర్సన్స్కి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ జరగాలి.
అండ్ లాస్ట్ థింగ్ అంటే మన దగ్గర మన దేశంలో చాలా స్ట్రిక్ట్ గా చట్టం ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి సబ్స్టెన్సెస్ ఇలాంటి ఐటమ్స్ అన్ఆథరైజ్ మేనర్ తో సేల్ కానీ పర్చేస్ కానీ చేస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు, వారి మీద గట్టిగా యాక్షన్ ఉంటుంది, వారికి శిక్షణ ఉంటుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాట్ ఈస్ వై అది గురించి కూడా మీ అందరికీ ఐడియా ఉండాలి. కొన్ని క్యాంపసెస్ లో ఎవరైనా ఒక కొంచెం సీనియర్ స్టూడెంట్ కానీ ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి పియర్ ప్రెషర్ చేస్తూ ఉంటారు మిగతా పిల్లలకి. అది గురించి ఆల్రెడీ మనకి స్కిట్స్ లో కూడా చూపించడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ కూల్. కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ జస్ట్ టు బికమ్ కూల్ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. బట్ సక్సెస్ ఇస్ కూల్, దిస్ ఇస్ నాట్ కూల్. మీరు యాక్చువల్గా మీ జీవితంలో మంచిగా చదివి మంచిగా జాబ్ చేసుకొని మీ ఫ్యామిలీకి మీ కుటుంబంకి మంచి పేరు తీసుకువస్తే అప్పుడు మీరు కూల్ అవుతారు. ఇలాంటి యాక్టివిటీ చేసినప్పుడు మీరు కూల్ అవుతలేదు. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. అదే మైండ్లో పెట్టి ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న చాలా మంది స్టూడెంట్స్ నర్సింగ్ కాలేజ్ నుంచి వచ్చారు. మీరు మీ కెరియర్ హెల్త్ కేర్ డైరెక్షన్లో స్పెండ్ చేస్తారు కాబట్టి మీకు ఈ విషయం మీద ఇంకా ఎక్కువ అవగాహన ఉండాలి. మీ దగ్గర మీ జీవితంలో చాలా పేషెంట్స్ వస్తారు. ఆ పేషెంట్స్కి కూడా మీరు కేర్ఫుల్గా టైటిల్ చేసి కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చేసి ఈ లూప్ నుంచి ఈ ట్రాక్ నుంచి వాళ్ళకి బయటకు మీరు రావాలి. అది మీ అందరి మీద బాధ్యత ఉంది. అదే మీ అందరితో నా విజ్ఞప్తి కూడా. మళ్ళీ ఈ ప్రోగ్రామ్తో మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క స్కూల్, క్యాంపస్, కాలేజ్ డ్రగ్స్ ఫ్రీ అయిపోవాలి. అది ఒక ప్రతిజ్ఞ మనం తీసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ కోఆర్డినేటింగ్ డిపార్ట్మెంట్ తో మా తరఫు నుంచి శుభాకాంక్షలు. జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ మంచిగానే వచ్చినాయి తినచ్చు అవి తీసుకొచ్చి కష్టపడ్డా పెట్టలే అన్న పెడితే దాకా ఒకటి బిల్డింగ్ వస్తుంది అందరికి చెప్పండి. జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఒక చట్టం కార్యక్రమం ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉంది. ఇంటర్నేషనల్ డే అనేటువంటి అంశాన్ని డిగ్రీ కోర్స్ ద్వారా వారి డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేకంగా
the scanner from celebrities and what type of service. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేటువంటి క్రమంలో మేము సైతం ప్రజలను యువతను చైతన్యపరచమని చెప్పిన ఆలోచనతోటి అంబేద్కర్ చౌరస్తా నుండి పద్మనాయక కళ్యాణ మండపం వరకు కూడా ఒక ర్యాలీని సమావేశాన్ని ఏర్పడిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ వారికి ప్రత్యేక అభినందనలు అందజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ కరీమా అగర్వాల్ గారు, పోలీస్ శాఖ సిబ్బందితో పాటు అనేక మంది యువతీ యువకులు, విద్యార్థులు ప్రముఖులు కూడా పాల్గొన్నటువంటి సందర్భం. ఇక్కడే ఒక స్టాల్ను కూడా చూసినప్పుడు అనేక కళాశాలలో వచ్చేటువంటి స్టూడెంట్స్ గంజాయి తీసుకున్న తదుపరి గంజాయి తీసుకోకంటే ముందు మన యొక్క బ్రెయిన్ కానీ మన యొక్క ఆలోచన కానీ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తూ గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేదా ఇతర మత్తు పదార్థాలు ఏవి తీసుకున్నప్పటికీ కూడా శరీరపరంగా మనలో జరుగుతున్నటువంటి అనువలించిన ఆలోచనలు, దానివల్ల కలిగేటువంటి నష్టాలు, ప్రధానంగా తమ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా రోడ్డుపైకి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ ద్వారా కాలు చేతితో వెలుగొట్టుకోవడం, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో ఒక అవేర్నెస్ చేయాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకోవడం అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలోనే తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని, ఈ రాష్ట్రంలో నో డ్రగ్స్, నో గంజాయి, నో పబ్స్ అనేటువంటి ఆలోచన కూడా తీసుకొని వచ్చిన సందర్భంలో ప్రజలను చైతన్యవంతులు చేసిన అనేక కార్యక్రమాలు చేస్తాం. యువత మత్తు పదార్థాల బాటను వీడండి, మైదానాల బాట పట్టండి అని చెప్పిన ఒక నినాదంతో ముందుకు తీసుకొని పోతున్న సందర్భం. ఎక్కడైనా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డాక్టర్ల ద్వారా, పోలీస్ శాఖ ద్వారా వారిని తిరిగి కుటుంబానికి దగ్గరే విధంగా కూడా ఏర్పాట్లు అనేక జరుగుతున్నాయి. సిరిసిలో అలాంటి సెంటర్ కూడా ఇటీవల మనం ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. నేను ఈ సందర్భంగా యువతకు, విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ ద్వారా జరిగిన ఈ ర్యాలీ సమావేశం, ఈ యొక్క చైతన్య కార్యక్రమం సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి, చెడు మార్గాన్ని వీడండి, మంచి మార్గాన్ని ఎంచుకోండి. ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి సౌకర్యాలతో చక్కటి విద్యాలయాలు వస్తున్నాయి. వాటిలో విద్యను అభ్యసించి మీ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు మీ జీవితంలో రాణించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. ఈరోజు బయటకు వెళ్ళేటప్పుడు రోడ్డు భద్రత అంశంలో కూడా మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత వెహికల్ నడపడంతో కూడా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దాని ద్వారా కాలు చేతి విరడం కాకుండా మరణాలు కూడా జరుగుతున్న సందర్భంలో ఆ కుటుంబం ఒంటరవుతుంది, సమాజంలో వెనుకబడిపోతున్న సందర్భాన్ని కూడా గుర్తించి జాగ్రత్తగా వాహనం నడిపేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పండి. హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడపకుండా ఉండేటువంటి బాధ్యతను ఈరోజు తీసుకోమని చెప్పేటువంటి కార్యక్రమం. కారులో ప్రయాణం చేస్తే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేయకుండా ఉండాలని చెప్పిన ఒక ప్రతిజ్ఞను తీసుకొని ఈరోజు ప్రయాణాలు చేసినట్టయితే కూడా యాక్సిడెంట్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ద్వారా తీసుకోవడం అభినందనీయం. వారికి అంటే మేము కేవలం ఒక శాంతి భద్రతను కాపాడడంలోనే కాదు, సామాజిక బాధ్యత, సామాజిక రుగ్మతను రూపుమాపడానికి, సాంఘిక దురాచారం రూపుమాపడానికి, యువతను సన్మార్గంలో నడపడానికి, మత్తుపాలు దూరంగా ఉంచేటువంటి కార్యక్రమంలో మేము సైతం అనేటువంటి ఆలోచనతో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ముందుకు రావడం అభినందనీయం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు చేస్తూ యువత సన్మార్గాలను నడవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.